ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నాటక విశ్వరూపం చూస్తారు మీరు. హరిహర వీరమల్లా యా ఎగ్జాక్ట్లీ మీరు నా పాటని ఎలా ఫీల్ అయ్యారో సినిమా థియేటర్లో చూసి నేను అలాగే ఫీల్ అయ్యా. ఏం మందలా. వెల్కమ్ టు 3 యాంగ్రీ బాయ్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అయితే మొత్తం వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ఈ సినిమా స్టోరీ చూసే ముందు థియేటర్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్పాలి. యూ నీడ్ టు నో మై సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హరిహర వీరమల్లు ఇన్ ఎ నట్షెల్. చెప్తా ఉండండి. చెప్పను బ్రదర్. జూలై 24th సినిమా రిలీజ్ డేట్ వచ్చాగని నాకు మన సర్కాస్టిక్ సాయిబ్రో చేయి తోడైంది అనమాట. అండ్ దాంతోపాటు మా కాలేజ్లో ఇంకో ఇద్దరిని వేసుకొని వెళ్ళాం ప్రీమియర్కి. అది కూడా దారిలో వెళ్తా ఉంటే భయంకరమైన వర్షం, నేచర్ కూడా వార్నింగ్ ఇచ్చింది. బట్ మనం వినం, మన దోల ఆగదు. 9:45కి రెయిన్ స్క్వేర్లో సినిమా రెయిన్లో వెళ్ళాం. మా సీట్లలో కూర్చున్నాం. ఫస్ట్ 15 నిమిషాలు బాగుంది. హిట్ డైరెక్షన్కి వెళ్తా ఉందన్నమాట. అంటే హిట్ దిశగా వెళ్తుంది సినిమా అనే టైంలో ఏనుగు విఎఫ్ఎక్స్ షాట్ ఒకటి ఉంటది. వెంటనే గుర్రం స్వారీ, పంచతంత్రం రెఫరెన్స్లు, బ్యాడ్ విఎఫ్ఎక్స్, పూర్ డబ్బింగ్. ఇంటర్వెల్ లోనే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ సర్కాస్టిక్ సైబ్రో వచ్చి ప్రీమియర్ టికెట్ రేటు 900 అన్నాడు. అలా బయటకు వచ్చి ఉచ్చబోసుకొని మొహం కడుక్కొని కూర్చున్నాం సీట్లలో. అండ్ ఆ నక్క కామెడీ సీను, కొండ మీద సీను, లాస్ట్లో ఆ సుడిగుండం సీను, ఓ మై గాడ్ 3 గంటల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వాజ్ రూయిన్. దానికి తోడు ఆ సీట్లు బొక్కలాగున్నాయి, వెనక్కి కదలట్లా, ముందుకు పోవట్లా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. కనీసం చుట్టుపక్కల అరస్తున్నారంటే లేదు. నాతో పాటు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వచ్చాడు, వాడొక్కడే అరస్తున్నాడు. అండ్ ఆ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ తప్ప నాకేం నచ్చలేదు. సినిమా అయ్యే టైంకి కడుపులో నుంచి డిన్నర్ కి తిన్న కోడి బయటకు వచ్చేస్తా అంటనింది. ఆ రోజు సినిమా తిన్న చికెన్ 2 అరగలేదు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తే తవ్వకాల్లో ఈ పిల్లోడికి తాటి ముంజి దొరికిద్ది. దాని డాడీకి చూపించే లోపు ఆకలేసి జనాలందరూ వాడిని వేసేసి తీసుకుంటారు. ఈ లోపు డాడీ వస్తాడనమాట అరుస్తూ, బిడ్డా నీ చేతుల్లో ఉంది నా ముద్ద. ఆడిని జనాలు నాకౌట్ చేసి చేతిలో ఉన్న డైమండ్ ని దొబ్బేసి రాగి ముద్దని ఆరగిస్తా ఉంటాడు ఒకడు, అవురని. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. అండ్ రాత్రికి ఆ డాడీ కేజీఎఫ్ స్టోరీ చెప్పి బొడ్డోడికి ఎనర్జీ చేస్తాడు. అప్పుడే కొండ మీద శివగామి చేతిలో నుంచి బాహుబలి ట్విన్ బ్రదర్ అయిన ఈ కట్టప్పకు దొరుకుతాడు. షాక్ లో పిల్లోడిని క్షేత్రపాలకుడిని చేస్తారు. జనసేన రెఫరెన్స్ ఇచ్చి ఇవాళ నుంచి మీ రాజు మహేంద్ర హరిహర వీరమల్లు అని పేరు పెడతారు. కట్టుపన్న 1659 అనమాట వార్ సీను. ఈడే ఔరంగజేబ్ అనమాట. ఈడి జోబులో నా ఔరా ఊరికే అన్న. ఒకడు హిందూస్ తో మాట్లాడుతున్నాడని చెప్పి కట్టేసి, బ్రో నాకు తలకాయ కూర తినాలని ఉంది, అయితే పొట్టేలు వేసేరా, వేసేయి ఒకసారి మే అను అని చెప్పి వాడు తలకాయ కోసేసి డాడీకి పార్సల్ చేస్తాడు ఈ ఔరంగజేబ్ గాడు. అండ్ వీడు ఎంత కమిడియన్ అంటే నాన్నకి సంకెళ్ళేసి BDSM చేస్తా అంటాడు. కట్ చేస్తే మచిలీపట్నం. ఎరా తెల్లతోల తాతారావు ఎలా ఉన్నావు? హే బాగున్నాను. నీ పెళ్ళాము పిల్ల కాయలు బాగున్నారా? ఒరే అది పిల్లకాయలు రా. అప్పుడు గాల్లో మన గద్దలు గొద్దెలేస్తా ఉంటాయి. డైమండ్స్ ని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు అది ఆపడానికి ఏరా బాద్షా అని దూకేసి ఫైట్ చేసి రత్నాలు తీసుకెళ్లిపోతాడు మన మల్లు. ఇప్పుడు కామెడీ అన్నానా, నెక్స్ట్ సీన్ లో గెడ్డం వస్తుంది. అండ్ వీళ్ళిద్దరూ సాహోలో వాళ్ళిద్దరు లాగా పార్ట్నర్స్ అనమాట. ఇంటికి పోతూనే నేచర్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వెనకాల ఒకడు బురకాయ వేసుకుని ఎంట పడతా ఉంటాడు. అప్పుడు అంకుల్ నాపి, ఎవర్రా మీరంతా పేటిఎం కరు
అంటే అది మా దొర నిన్ను కాలింగ్ అంటున్నాడు రా బాబు, తొందరగా రా, వస్తాలే పో అని చెప్తాడు. ఈ పక్కేమో ఈ తలకాయ కూరోడు ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వలేదని 3 అంకుల్స్ తలకాయలు లేపేస్తాడు. నెల తర్వాత కొల్లూరులో ఈ రాజుగాడు పందెం పెడతా ఉంటాడు. మా 3 పందులు వస్తాయి, మీరు వాటిని పడేయాలి, రాన్రా అంటాడు. యాజ్ యూజువల్ గా ఈ దేశీ సుమో రెజ్లర్లు 15 మందిని పడేసి గెలిచే టైంలో మన వీరమల్లు గారు వచ్చి 1 vs 15 సోలో లెవెలింగ్ చేస్తా అంటాడు. నీలో అంత వేడుందా? గెస్ వాట్ హ్యాపెన్స్? రాయల్ రంబల్ లో మన రెమిస్టీరియో గెలిచినట్టు మనోడు 15 మందిని వేసేస్తాడు. మీ దొర కళ్ళు నేలను చూస్తాయి, ఎందుకంటే కింద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మా మనుషులందరూ దొర మొహం చూడాలి, వాడి మొహం మీద పుట్టుమచ్చలు లెక్కేయాలి అని పందెం కడతాడు, గెలుస్తాడు. వీరమల్లు స్లో మోషన్ లో అన్ని పందుల్ని పడేసి పాలకోవా చేసినంత పని చేస్తాడు. వీరమల్లుని చూసిన హీరోయిన్ అదే మన పంచమి గారు 4Kలో ఫైట్ ఎంజాయ్ చేసి అబ్బా అంటది. అండ్ ఈ క్లాష్ స్క్వాడ్ ర్యాంక్డ్ అయ్యాక అందరూ దొరమొహం చూస్తే మల్లు వచ్చి ఈ పంచమిని చూస్తాడు. ఆవిడ డాన్స్ చేస్తా ఉంటే చూసి మనోడు ఎంజాయ్ చేస్తాడు. ఇంకేముంది, ఆ పంచమి దగ్గరికి వెళ్ళి హే పాప నువ్వు నేను చూసావా, మన జోడీ సూపర్, నిజం చెప్పు నువ్వు నన్ను చూసావా లేదా అంటాడు. అప్పుడు ఆవిడ చూసా అయితే ఏంటి అంటది. ఇంకా ఇప్పుడు ఏదో ఒకటి అవుతుంది అండ్ అయ్యే ఛాన్స్ లో ఈ పంచమి డాడీ అరుస్తా వస్తాడు, రే పంచమి ఎక్కడున్నావురా నువ్వు, రావే బయటికి. అండ్ ముసలాన్ని చచ్చిపోయేలా అరుస్తుంటే పట్టించుకోవా, పలకవేంటే అంటే అది తాత. ఆడు తాత అనే పదం వినగానే గొంతు పట్టేసుకుని మసాజ్ స్టార్ట్ చేస్తాడు. వారిని కూతురు అనుకున్నా కదరా, కాబోయే పెళ్ళామా, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ రాజుగాడేమో పెళ్ళాం అంటున్నాడు ఈవిని. సో మల్లు ప్రామిస్ చేసి నిన్ను లేపుకెళ్ళిపోతా అంటాడు. కట్ చేస్తే మీటింగ్ అనమాట. యో మల్లో, నిన్ను పిలవడానికి కోర్ కాన్సెప్ట్ ఏంటంటే నేను కూలోడ్ లాగా డైమండ్స్ ని హైదరాబాద్ బిర్యానీ చేసే నవాబ్ గడికి ఇవ్వాలంట. సో ఆ డైమండ్స్ ని దారిలో నువ్వు లేపేసి నాకు ఇచ్చావు అనుకో, నీకు పొర బిస్కెట్లు లెమ్కా కొనిస్తా అంటాడు. ఒరే రాజు నీ గొవ్వలో గాజు, లెమ్కా కోసం దొంగతనం చేసే వాళ్ళకి కనిపిస్తున్నానా అనే లోపు పక్కనున్న తాత మల్లుని కాసేపు పొగుడుతా ఉంటాడు. ఓకే అభ్యా, నీకు 2 డైమండ్స్ ఇస్తా, 12 తీసుకొస్తే అంటాడు. అండ్ దెన్ ద డీల్ ఈజ్ ఆన్. సో మనోడు తన దొంగతనం కోసం అవెంజర్స్ ని అసెంబుల్ చేసుకుంటాడు. సో అలా ఈ మోసాలు చేసి సిల్లర్ సంపాదించే లోకి అండ్ థోర్ ని అండ్ జైల్లో రాగి ముద్ద తిని కక్కే ఈ తాతని ఫైనల్ గా హల్క్ బాబాయ్ని పోగేస్తాడు. అసలు ఈ సుబ్బరాజు బాబాయ్ని లోకి అని ఎందుకు అన్నానో మీకు మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అందరినీ ఒక దగ్గర కూడబెట్టి తాత ఎదుగో చేపల పులుసు వేసుకో, ఒరే టవరు ఇదిగో నీ కోసం నాటుకోడి పులుసు గుడ్డు. హే మై డియర్ ట్విన్స్, మీరు బుర్ర పెరగాలి కాబట్టి మీకు బ్రెయిన్ ఫ్రై అండ్ తలకాయ కూర. అబ్బో సిగురు సింపేసిందండి. సో వజ్రాలు లేపేసి ఇయ్యకుండా పారిపోదాం, పనిలో పని పంచమిని లేపుకుపోదాం అంటాడు. బట్ మల్లు వాజ్ రొమాంటిక్. సో క్లీన్ షేవ్ చేసుకుని నడుం కత్తిలా ఉందని చెప్పి ఆవిడ్ని పట్టుకొని హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఇప్పుడు టైం పాస్ అవడానికి పాట పాడి డాన్స్ వేసుకుంటారు. గుండె సూది గుచ్చుకుంది, గుండె సూది గుంజిందయా గుండె నాది, గుట్టలాగిందయా పండు నాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది. పాట అవగానే అలా సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి హార్స్ ని ఎప్టటైజ్ చేసే టైంలో ఒకడొచ్చి ఇదిగో ఈ పట్టి వేస్తాడు. ఏంట్రా గెడ్డపోడా అని రాజుగాడు అడిగితే ఎవడో వజ్రాలు లేపేస్తున్నాడంట, లెట్స్ గో 400 గైస్ మనతో ఉన్నారు అని అంటాడు. ఇంకా మన వాళ్ళు మా వాళ్ళ కాదు భయ్య, ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుని బొబ్బు ఉంటాం అనుకుంటారు. బట్ మళ్ళీ అబ్జెక్ట్స్ ఇట్, ఈ ఓటీటీ వర్షన్ ఏమో కానీ థియేటర్లో సుబ్బరాజు మామ గెడ్డం నా ఎక్స్ రంగుల కంటే ఎక్కువ మార్చేసాడు అనమాట. ఆ గెడ్డం ఏంటో వచ్చిపోతా ఉంటది, ఇట్స్ లైక్ గ్లిచ్. ఫైనల్లీ చార్మినార్ కి గుంపు చేరుకుంటది, ఎవడు పళ్ళు దోముకోడు అనమాట. అండ్ ఈ వీరమల్లు ఏడకి పోయాడా అనుకుండే లోపు వచ్చేసాను రా బుల్లోడా అని మళ్ళీ అని ఎగిరి దూకేసి నలుగురు కలిసి 400 మందిని తూ అని గుద్దేస్తారనమాట. వజ్రాలు లేపేసి ఆ పిల్లని గుర్రం ఎక్కిస్తా ఉంటే అబ్బా తలైవా ఇది పోకిరి లెవెల్ ట్విస్ట్ కదా అని అనుకుంటాం. నో, ఇట్ ఈస్ దాని లెవెల్ ట్విస్ట్ అన్నానా ఈ పంచమి బేగం మల్లుని దపాక్ అని వజ్రాలతో చెంప మీద ఒకటేస్తుంది అని సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడతాడు. మల్లు దొరికిపోతాడు.
చిక్కినోడిని చింతకాయ పచ్చడి చేయకుండా బంగ్లాలోకి తీసుకెళ్లి వదిలేస్తే పులి వస్తుంది. దాని వెనకాలే ఆ నవాబ్ మొండ వస్తాడు. ఏం బాబు మా దగ్గర లేపేసి జనానికి ఇస్తున్నావంట, మరి అవతలలాగా జనాల దగ్గర లేపేసి మీకేమంటావరా బోకు అని మల్లు అంటాడు. అంతే, ఈ పులి ఏసేమంటావా అన్నట్టు అరుస్తుంది. మనోడు ఏమన్నా తక్కువ తిరిగి ఉరిమి చూస్తాడు, అది గమ్ముగా అయిపోద్ది. మ్యాటర్ ఏంటో చెప్పు మ్యాన్ అంటే, ఏం లేదబ్బయ్యా, ఎర్రకోటలో ఆ దొంగ నాకోడికి ఔరంగజేబ్ దగ్గర మన కోహినూరు వజ్రం ఉంది, అది తీసుకొస్తే నీకు ఒక వజ్రాలు గనిస్తా అంటాడు. అయ్యి బాబోయ్ అని చెప్పి డీలోకి అంటాడు. కానీ కొంచెం జంకుతాడు. ఎందుకు? అందుకని నువ్వు రామబాణం, నువ్వే మాకు దిక్కు, నీ కాళ్ళకు మేము మొక్కుతాం అంటారు. మళ్ళీ పొగడతలకు పడిపోతాడు మనోడు. మళ్ళీ నువ్వు గనక తేకపోతే మా చేతుల్లో చస్తావు. అలాగే మా నాయకుడు మీ వారియర్ గాడు నా డ్రాయర్ లో ఉండే 100% ప్యూర్ కాటన్ నూలు పోగు కూడా తీయలేడు అని అంటాడు. ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. అంతే, పులి అటాక్ చేస్తుంది. మనోడు మామూలోడు కాదు కదా. మిగతా జనం అయితే గోచి లేపుకొని పరిగిస్తారు. బట్ మన మల్లు పులిని హింసిస్తాడు బై హిప్నటైజింగ్ ఇట్. ఇంకా కుతుబ్ షా మనుషుల్లో ఇద్దరిని అవెంజర్స్ టీమ్ తో కలిసి ఢిల్లీకి గుర్రాల మీద లటక్ 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 అని పంపిస్తాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మనోడికి 6th సెన్స్ ఉంటది. సో పక్షుల్ని లేక్ ని చూసి ఒరే గొర్రె కొండెక్కితే మనం పోతాం, సో రెస్ట్ తీసుకొని చుట్టూ తిరిగి పోదాం అంటాడు. బట్ కొండ గొర్రె సేస్ నో, మాకి ఏమి చేయాలో మీకి చెప్పకు అని ఆ కొండకి పోతా ఉంటే కొండ కూలిపోయి గుల్ఫామ్ గాడు దొరికి సూసైడ్ చేసుకొని పోతా ఉంటాడు. బట్ మన మల్లు సేవ్ చేసి ఫైర్ క్యాంప్ లో సాంగ్ వేసుకుంటాడు. అంతే, నక్కల గుంపు వస్తుంది. మన మల్లు ఆ నక్కలతో శీతాకాలం మంతనాలు జరిపి నవ్వించి పంపిస్తాడు. సరిపోయారు ఇద్దరును. ఫైనల్ గా ఏదో ఊరికి వస్తారు. అక్కడ తన గొడ్డని చూసి వెతుకుతూ పోతాడు. బికాస్ ఇట్స్ పంచ్ మీ గైస్. సరైన సరిగ్గా ఉంటది ఇక్కడ సాంగ్. ఇదొకటే ఈ సినిమాలో చూసే విధంగా ఉన్న సీక్వెన్స్, ఇదొకటే ఆఫ్టర్ ద నక్కల్ సీన్. సాంగ్ అయ్యాక డబ్బుల మూటని మల్లు లేపేసి, ఏంటి బేగం ఈ గోల, కొంచెం చెబ్బి అయినట్టున్నావు, నిజమేంటో చెప్పు. దేవదాసుల్ని ఫ్రీ చేయడానికి నిన్ను లవ్ చేసిన ట్యాగ్ చేశా అని చెప్పిన వెంటనే, సర్లే నాతోరా వచ్చాయి అని అనగానే దారిలో ఒక బొడ్డోడికి వాటర్ బాటిల్ ఇస్తాడనమాట. అది ఊర్లో పిల్లకాయలు అంతా లాక్కొని కింద పడేస్తారు. మామీ సావ కొడుతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. మన మళ్ళీ ఆ బొడ్డోడికి జాంకాయ ఇస్తాడు. వాడేమో తిన్నట్టు నటిస్తాడు. వావ్, దీని బదులు నిజంగా తినిపించచ్చు కదా భయ్య, ఎందుకు? ఇది కూడా విఎఫ్ఎక్సా? వీరమల్లు నువ్వు వాళ్ళకి అన్న అయ్యుండొచ్చు, నాకు మాత్రం ఆవిడ. ఇంకో దగ్గర ఒక 20 మంది యాగం చేస్తా ఉంటారు, యజ్ఞం చేస్తా ఉంటారు. మొఘల్ గ్యాంగ్ వస్తుంది వాళ్ళని ఇంటరప్ట్ చేయడానికి. మల్లు ఫైర్ వాల్ జూట్సు వేసి నిప్పు పెట్టి మొఘల్స్ ని రానివ్వకుండా చేస్తాడు. బట్ ఇట్స్ లైక్ సూసైడ్ అనమాట. ఎందుకంటే ఆ చుట్టూ ఉండే ఫైర్ వీళ్ళని కూడా తినేస్తుంది. మల్లు భయ్యా మనం కూడా ఆ మంటలో కలిసిపోతావేమో, సేవస్. అప్పుడు నేచర్ కూడా వచ్చేసాంట్రా బుల్లోడా అంటది. ఆకాశంలో నుంచి నీటి చుక్కలో మల్లు మొహం కనిపిస్తుంది. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది. వర్షం పడుతుంది. ఇంకా ఒక ఋషి వచ్చి, మల్లు అది రాయి నీ కళ్ళు, చూస్తావా నా పళ్ళు, మే గాడ్ బ్లెస్ యు అని తెలుగులో దీవిచ్చి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ ఆ గుల్ఫామ్ గాడు మల్లుని నిలదీస్తాడు. బాహుబలి రేంజ్ లో నేనెవర్ని అని అనకుండా నువ్వెవర్వి అని అడుగుతాడు. ఇప్పుడు మన మల్లు కథ చెప్తాడు. బ్యాక్ టు పాస్ట్. గుడిలో జాతర జరగతా ఉంటే మొగల్స్ వచ్చి, రాయ్ ఏముందరా మీ రాయిలో, మరి యాతగా కన్వర్ట్ అవ్వండ్రా, లేకపోతే ఓటీజీ కన్వర్టర్లు దోపేస్తా అంటాడు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. అప్పుడు వస్తాడు వీరమల్లు. ఇంకా ఫైట్ షురూ. అంతా ఓటీటీ వర్షన్ లో కట్ చేశారు. బికాస్ యూనో ఎందుకు కట్ చేశారు. కానీ థియేటర్ వర్షన్ లో చూసి నా కళ్ళు అలా నిద్రలోకి జారుకున్నాయి. ఈ గోల్ని ఆ మౌలానా గాడు ఔరంగజేబ్ గడికి చెప్తాడు. ఇంకా కోర్ సిటీ మీద మొఘల్స్ అటాక్ చేసి కట్టపంకుల్ని కట్టేస్తారు. ఈ ఔరంగజేబ్ మొండప లగిస్తా వచ్చి యశస్తా అని చెప్పి ఆడుకొచ్చి కట్టి ఆపేస్తాడు. బట్ నో, బికాస్ వీరమల్లు నీడ్స్ టు బి కిల్డ్ ఫస్ట్. సో ఆ గుర్రాల్ని ఢిల్లీలో దాచిపెట్టి వెయిటింగ్ చేస్తా ఉంటాడు. సో వాళ్ళని తీసుకెళ్ళడానికి మల్లు ఢిల్లీ వస్తున్నాడని చెప్పి స్టోరీని కంప్లీట్ చేస్తాడు. ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ విని పంచమి ఆల్సో నోన్ యాస్ తారా ఫ్రేమ్ లో పడిపోద్ది. నాకి నీకి ప్రేమిస్తుంది, లెట్స్ మీట్ సూన్ బాయ్ అంటది. అక్కడొక్కడు పెద్ద పుడింగ్ అని షో చేస్తా ఉంటే మల్లుకి మండుద్ది. బికాస్ చిన్న పిల్లల్ని చేతిలో దబదబా అని కొడతా ఉంటాడు. అండ్ ఇంకా ఆ డబ్బా తీసుకుంటాడు. దాంట్లో లెంగ ఉంటది.
సో అది లాక్కొని లెగ్గుతో కొడతా ఉంటే మల్లుకు మండి వేసేస్తాడు అందరినీ విత్ హెల్ప్ ఆఫ్ హిస్ అవెంజర్స్. అందరినీ విడిపేస్తాడు. ఓటీటీ వర్షన్ లో లేపేస్తారు కానీ ఒక్క సీన్ ఉంటది భయ్యా. దీని తర్వాత అబ్బా ఒక సుడిగుండంలో మల్లు వర్సెస్ ముండా ఔరంగజేబ్. ఫైనల్లీ పార్ట్ 1 అలా ఎండ్ అయిపోద్ది. ప్రాబబ్లీ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రాడ్. అజ్ఞాతవాసి కంటే పెద్ద రాడ్ ఇది. ఐ డోంట్ నో హౌ ఐ సర్వైవ్. నిజంగా నాకు థియేటర్ లో ఏ సినిమా చూసినా నచ్చదు, కానీ ఇది నచ్చలేదంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ సినిమా లెవెల్స్ ఎంతలో ఉన్నాయని. ఐ హోప్ ఓజీ విల్ రేప్ ఎవ్రీథింగ్. బ్లాక్ బస్టర్ అవ్వాలి. అది బాక్స్ ఆఫీస్ ని రేప్ చేయాలని కోరుకుంటున్నా ఓజీ. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రే. దయచేసి మీ కాళ్ళు పట్టుకుతాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే నీ మీద ఒట్టే బాయ్.